మనం నార్మల్ గా హర్రర్ సినిమాలు చూసి భయపడుతుంటాం, కానీ రియల్ లైఫ్ లో మన చుట్టూ ఇలాంటివి జరిగితే ఎలా ఉంటుంది? ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన కొన్ని అత్యంత భయంకరమైన దృశ్యాలను మీకు చూపించబోతున్నా. ఇందులో పాడుబడిన హాస్పిటల్స్ లో కనిపించిన వింత ఆకారాల నుంచి గాలిలో తేలే మనుషుల వరకు అన్ని షాకింగ్ గా ఉంటాయి. ఈ వీడియోస్ చూశాక మీకు నిద్ర పట్టడం కొంచెం కష్టమే. సో గట్టిగుండే ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఒక గోస్ట్ హంటర్ మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల క్లోజ్ అయిన ఒక పాడుపడిన హాస్పిటల్ ను ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఒక వార్డ్ లో అతను వైట్ హాస్పిటల్ గౌన్ మరియు డార్క్ హెయిర్ తో ఉన్న ఒకరిని చూశాడు. అప్పుడు అది తన తలను వింతగా తిప్పి అతన్ని చూసింది. అది మనిషి కాదని అతనికి అర్థమైంది. దాని ఫేస్ పాలిపోయి ఉంది మరియు నోరు పెద్దగా తెరిచి ఉంది. ఆ వ్యక్తి గోస్ట్ హంటర్ అయినప్పటికీ ఆ సీన్ ను చూసి తట్టుకోలేక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి మరియు ఒక చిన్న అబ్బాయి ఫుట్పాత్ పై వెళ్తున్నారు. అప్పుడు ఏదో ఒక ఆకారం సూపర్ ఫాస్ట్ గా వచ్చి వారిని పక్కకు లాగేసింది. సరిగ్గా మరుసటి క్షణంలోనే వారు ఉన్న చోట ఒక పెద్ద రాయి పడింది. ఆ శక్తి గనక కాపాడకపోయింటే వారు ఆ రాయి కింద నలిగిపోయేవారు. అది ఏంటో ఎవ్వరికీ తెలియదు. సినిమాలో సీన్ లా ఉన్నా ఇది నిజంగా జరిగింది. అర్ధరాత్రి పక్కింటి నుంచి గట్టిగా కేకులు వినిపించడంతో ఒక వ్యక్తి వెళ్లి చెక్ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు డేంజర్ లో ఉన్నారని భయపడి అతను డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాడు. అతను ఆ సౌండ్స్ ఫాలో అవుతూ వెళ్ళగా ఇల్లు మొత్తం చీకటిగా ఉంది మరియు భయంకరమైన ఆ సీన్ కనిపించింది. ఒక ఆవిడ గాలిలో తేలుతూ సీలింగ్ ను గట్టిగా పట్టుకుని ఉంది. ఏదో పవర్ ఆమెను కంట్రోల్లోకి తీసుకుందని అర్థమైంది. సడన్ గా ఆమె అరుస్తూ అతని పైకి దూసుకువచ్చింది. ఆ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు మరియు అక్కడ ఉన్న వాళ్లకు ఏదో ఘోరం జరిగి ఉంటుందని అతను భయపడ్డాడు. ప్యూర్టోరికోలోని ఒక అమ్మాయి తన రూమ్ లో ఏదో ఉందని 3 రోజులుగా ఫీల్ అవుతోంది. సీసీటీవీ పెట్టి చెక్ చేస్తే తెల్లవారుజామున 4 గంటలకు డోర్ ఓపెన్ అయ్యి ఒక పొగలాంటి ఆకారం లోపలికి వచ్చింది. అది ఆమె మీద ఉన్న దుప్పటిని తీసి కింద పడేసింది. అంతటితో ఆగకుండా ఆమె కాళ్ళు పట్టుకుని బయటకు లాక్కెళ్లిపోయింది. ఇది చూసి భయపడి ఆమె ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మీరు చాలా హారర్ స్టోరీస్ వినే ఉంటారు, కానీ ఇది డిఫరెంట్. ఒక సీసీటీవీ క్లిప్ లో ఒక ట్రైసైకిల్ దానంతటా అదే రోడ్డు మీద వెళ్తోంది. అదే టైంలో ఇంటి మీద ఒక తెల్లటి ఆకారం కనిపించి మాయమైపోయింది. దగ్గరలో నిద్రపోతున్న వ్యక్తి అకస్మాత్తుగా మేల్కొని చుట్టూ చూడ్డం మొదలు పెట్టాడు. ఆ వింత శక్తిని అతను ఫీల్ అయ్యాడని అందరూ నమ్ముతున్నారు, కానీ అతనికి అక్కడ ఏమీ కనిపించలేదు. గత ఏడాది మే 7వ తేదీన మలేషియాలోని కౌలాలంపూర్ లో ఒక వ్యక్తి రాత్రి లేట్ గా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి దూరంగా ఒక పొడవైన చీకటి ఆకారం కనిపించింది. అది కదలకుండా నిలబడి ఉన్న ఒక షాడోలా ఉంది మరియు అది నేరుగా అతని వైపు చూస్తున్నట్లు అనిపించింది. అతను చెక్ చేయడానికి దగ్గరకు వెళ్ళలేదు మరియు అది తనను ఇంటి వరకు ఫాలో అవ్వకూడదని కోరుకున్నాడు. అందుకే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఒక వింత ఆకారం 4 కాళ్ళతో పాకుతూ వెళ్తోంది. దానికి ముఖం నిండా పొడవాటి జుట్టు ఉంది. అది కదులుతున్న తీరు చూస్తుంటే అసలు మనిషిలా అనిపించట్లేదు. అది ఒక నార్మల్ పర్సన్ లా నడవకుండా ఏదో వింత జీవిలా పాకుతోంది. కొంతమంది అది ఒక మంత్రగత్తెలా ఉందని అంటున్నారు. ముఖం క్లియర్ గా లేకపోయినా ఆ మూమెంట్ చూస్తేనే ఎవరికైనా వణుకు పుడుతుంది. తన ఇంటి బయట ఇలాంటిది ఒకటి తిరుగుతుందని ఆ మహిళకు అసలు తెలియదు. మార్చి 2017లో ఒక వ్యక్తి తన ఇంటి బయట వణుకు పుట్టించే ఆకారాన్ని చూశాడు. వింత సౌండ్స్ విన్న తర్వాత అతను బయటకు చూడగా తన ట్రక్ పైన ఒక వైట్ ఫిగర్ కనిపించింది. అది పూర్తిగా అసహజంగా గాలిలో తేలుతూ ఉంది. అతను కర్టెన్ వెనుక దాగి ఉండడానికి ట్రై చేశాడు, కానీ ఆ జీవి అతన్ని చూసేసింది. అది భయంకరమైన మెరుస్తున్న కళ్ళతో అతని వైపు చూస్తూ అతని వైపు తేలుకుంటూ వచ్చింది. తన పని అయిపోయిందని అతను అనుకున్నాడు, కానీ ఆ జీవి ఇంటి లోపలికి రాలేకపోయింది మరియు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక జంట మాల్ పార్కింగ్ లో ఉన్నప్పుడు అంతా బానే ఉంది, కానీ వారు కార్ పార్క్ చేస్తుంటే ఒక పోర్టల్ ఓపెన్ అయింది. ఆ భర్త లోపల ఏముందో చూడాలని దాని వైపు వెళ్ళాడు. అంతే, అతను మాయమైపోయాడు. వెంటనే ఆ పోర్టల్ మూసుకుపోయింది. అతని భార్య ఏడుస్తూ హెల్ప్ కోసం మార్చినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అతను అప్పటి నుంచి కనిపించట్లేదు. అయితే ఆమెకు అది ఎప్పటికీ మర్చిపోలేని పీడకల. సెప్టెంబర్ 6, 2017న ఆస్ట్రేలియాలో ఒక వింత ఇన్సిడెంట్ జరిగింది. 2 అన్నదమ్ములు డిన్నర్ కోసం కిందకు వెళ్తూ ఉండగా ఒక నల్లటి నీడ వాళ్ళ ముందు ప్రత్యక్షమై ఒకరి మీదకు దూకింది. అతను కింద పడిపోయాడు, కానీ వాళ్ళ అన్నయ్య అతన్ని పక్కకు లాగేసి భయంతో రూమ్ లోకి పరిగెత్తారు. ఆ నీడ కాసేపు అక్కడే ఉండి గాలిలో కలిసిపోయింది. అది ఏంటో వాళ్లకు ఇప్పటికీ అర్థం కాలేదు.
ఒక వ్యక్తి వరుసగా 5 రాత్రుల పాటు తన ఇంటి బయట ఒకే ఆకారాన్ని చూస్తూనే ఉన్నాడు. అది వైట్ ఫేస్ మరియు నైట్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయిలా ఉంది. అతన్ని ఎక్కువగా భయపెట్టిన విషయం ఏంటంటే ఆ ఏజ్ వాళ్ళు ఎవరు అతని ఏరియాలో ఉండట్లేదు. సో ఫైనల్ గా అతను ఆమెను రికార్డ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఆ ఆకారం సడన్ గా అన్యాచురల్ స్పీడ్ తో అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ముఖాముఖి నిలిచింది. అతను రికార్డింగ్ ఆపేసి లోపలికి పారిపోయాడు. మరియు అప్పటి నుంచి ఎటువంటి అప్డేట్స్ ను అతను షేర్ చేయలేదు. ఒక వీధి సెక్యూరిటీ కెమెరాలో అంతా నార్మల్ గానే ఉంది. జనం నడుస్తున్నారు, కార్లు వెళ్తున్నాయి. అప్పుడు అకస్మాత్తుగా ఒక వింత జరిగింది. తన కారు వైపు వెళ్తున్న ఒక మహిళను ఏదో అదృశ్య శక్తి బలంగా నెట్టింది. ఆమె వెనక్కి ఎగిరి పడింది. ఎవరో నెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆమె వెనక ముందు ఎవరూ లేరు. వైర్లు లేవు, ఎటువంటి ట్రిక్స్ లేవు. కేవలం ఆ ఫోర్స్ మాత్రమే ఉంది. కనిపించకుండా ఇలా ఎవరు చేస్తారు? ఇది ఖచ్చితంగా దెయ్యం చేసిన పనే అని నెటిజన్స్ అంటున్నారు. ఇండోనేషియాలోని బాదుంగ్ లో 2 ఫ్రెండ్స్ అర్ధరాత్రి సరదాగా వెళ్తుండగా దూరంగా ఒక లేడీని గమనించారు. ఎవరూ లేని ఆ ప్లేస్ లో ఆమె ఒంటరిగా ఎందుకు ఉందో అని క్యూరియాసిటీతో వాళ్ళు బైక్ స్లో చేశారు. కానీ అది వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. ఆమె మనిషి కాదని వాళ్లకు అర్థమైంది. ఆమె స్కిన్ చాలా వికృతంగా ఉంది మరియు పెదవులు నల్లగా ఉన్నాయి. ఆమె వాళ్ళ వైపు డైరెక్ట్ గా చూస్తున్నప్పుడు కళ్ళు ప్యూర్ వైట్ కలర్ లో ఉన్నాయి. ఆ సీన్ ఎంత భయంకరంగా ఉండిందంటే వాళ్ళు గట్టిగా అరుస్తూ ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా అక్కడి నుంచి పారిపోయారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక దొంగ తనను ఫాలో అవుతున్నట్లు గమనించాడు. ఆ దొంగ దాడి చేయడానికి రాగానే ఊహించిన విధంగా ఒక నీడ ఆకారం ప్రత్యక్షమై దొంగను ఎదిరించింది. ఆ దొంగ భయపడి పారిపోయాడు. అతన్ని రక్షించిన ఆ నీడ ఏంటో అర్థం కాక ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. అది ఒక రక్షక ఆత్మ అయి ఉంటుందా? ఆ రాత్రి తర్వాత మళ్ళీ అది ఎప్పుడూ కనిపించలేదు. రాత్రి 11 గంటల టైంలో హైదరాబాద్ లో ఒక వ్యక్తి తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన జాకెట్ తీసి వాటర్ తాగడానికి కిచెన్ లోకి వెళ్లాడు. సడన్ గా ఎక్కడి నుంచో ఒక నల్లటి నీడ కనిపించింది. అతని మీదకు దూకి బలవంతంగా రూమ్ లోకి లాక్కెళ్లిపోయింది. తర్వాత అతను ఆ సీసీటీవీ ఫుటేజ్ ని తన ఫ్రెండ్స్ కు చూపించినప్పుడు ఆ ఇంట్లో దెయ్యం ఉందని, ఆ ఇల్లు హాంటెడ్ అని వాళ్ళు నమ్మారు. ఒక కంటెంట్ క్రియేటర్ ఒక విలేజ్ లో దారి తప్పి పాడుపడిన ఇళ్ల మధ్య చిక్కుకున్నాడు. రాత్రి స్టే చేయడానికి ప్లేస్ కోసం వెతుకుతూ ఉండగా అతని కెమెరా విండో గుండా ఒక వింత ఆకారాన్ని క్యాప్చర్ చేసింది. దాని ఫేస్ నల్లగా మరియు భయంకరంగా ఉంది. అది తన ముఖాముఖి వచ్చే వరకు తెలియక అతను ఆ బిల్డింగ్ వైపు వెళ్తూనే ఉన్నాడు. తను డేంజర్ జోన్ లో ఉన్నానని గ్రహించి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా తన జీపు వైపు పరిగెత్తాడు. 9 ఏళ్ల క్రితం వీడియో ఇది. ఒక బిల్డింగ్ లో సెక్యూరిటీ గార్డ్ కూర్చుని ఉండగా పక్కన ఉన్న కుర్చీ దానంతటా అదే కదిలింది. కన్ఫ్యూజ్ అయ్యి చుట్టూ చూస్తూ ఉండగానే మళ్ళీ కదిలింది. భయంతో లేచి నిలబడగానే ఆ కుర్చీలో ఎవరో నెట్టేసినట్లు కింద పడిపోయాయి. పానిక్ అయిన అతను బిల్డింగ్ బయటకు పరిగెత్తి తన జాబ్ కు కూడా రిజైన్ చేసేశాడు. రాత్రిపూట బయటకు వెళ్లడం ఎందుకు సేఫ్ కాదో చెప్పడానికి ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి పార్క్ కు వెళ్ళగా అక్కడ ఒక లేడీ గోస్ట్ కనిపించింది. ఆమె ఫేస్ పాలిపోయి ఉంది మరియు అతను భయపడేలాగా ఆమె డైరెక్ట్ గా అతని వైపు పరిగెత్తింది. ఇటువంటి దయ్యాలు చాలా డేంజర్ అని, మనుషులను మాయం చేస్తాయని తెలుసు కాబట్టి ఆమె దగ్గరకు రాకముందే అతను పారిపోయాడు. ఒక హోటల్ సీసీటీవీ కెమెరాలో ఒక వింత సీన్ రికార్డ్ అయింది. అర్ధరాత్రి టైంలో ఒక ఆవిడ ఏసీ పనిచేయడం లేదని కంప్లైంట్ చేయడానికి కిందకు వెళ్తోంది. మెట్లు దిగుతూ ఉండగా ఒక నల్లటి నీడ సడన్ గా అడ్డు వచ్చింది. దానికి క్లియర్ ఫీచర్స్ ఏమీ లేవు, కేవలం ఒక పొగలాంటి ఆకారం మాత్రమే. ఆ ఆకారం 1 సెకండ్ ఆగి ఆమె వెంట పరిగెడుతున్నట్లు వేగంగా దూసుకువచ్చింది. భయంతో ఆమె తిరిగి రూమ్ లోకి పరిగెత్తింది. వణికిపోతున్న చేతులతో తన బ్యాగులు సర్దుకుని అర్ధరాత్రి ఆ హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చూస్తూ ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.